జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే కనుక 2029లో నేను అధికారంలోకి వస్తాను, నా ఫోటో మీ ఇంట్లో పెట్టుకునే విధంగా పరిపాలన చేస్తాను అంటున్నాడు కదా. మరి ఊళ్ళు గూళ్ళు ఖాళీ అయిపోతాయి, ఊళ్ళు గూళ్ళు ఖాళీ అయిపోతాయి, ఆస్తులు ధ్వంసం జరుగుతాయి, ఆస్తులు దోసుకుంటాడు, లెక్కర దోసుకుంటాడు, పెద్ద మాఫియా, అతను మాఫియా కదా, మాఫియా లీడరు, గొడ్డల పార్టీ, ఎవడు బతికే పని లేదు, సామాన్యమైన మానవుడు బజారుని తిరిగే పరిస్థితి కూడా ఉండదు. మొత్తం గంజాయి తోటి రాష్ట్రాన్ని నింపుతాడు, సీపు లెక్కర్ తోటి డైరెక్ట్గా తీసుకొచ్చి వాళ్ళలో పెడతాడు. అతను వస్తే అరాచకం ఎలా ఉంటుందంటే ఏ దేశంలో కూడా ఇలాంటి అరాచకం ఇంకా చూడం. ఇప్పుడు అర్థమైంది, గుండెలు పిండాడు, దొంగసారాయి తోటి గుండెలకు తూట్లు పడేట్టుగా చేసి కొన్ని వేల మంది ఆ సీపు లిక్కర్ దాకి చచ్చిపోయారు, గంజాయి దాకి చచ్చిపోయారు. రేపు జగన్మోహన్ రెడ్డి వస్తే ప్రజలందరికీ చెప్తున్నా, బజార్లో ఏ ఆడకూతురు కూడా బంగారం కొలిచేసుకొని బజారును వీళ్ళే పరిస్థితి ఉండదు. కారులు ఆపుతారు, బంగారం తీసుకుంటారు, నడిచెళ్లే వాళ్ళకి తాలుబొట్టులు తెగిపోతాయి, గంజాయి మాఫియా రోడ్ల మీదే కూర్చుంటారు. అసలు మామూలుగా మానవుడు అనేది బజార్లో తిరిగేలేదు. మాఫియా కింగ్, గంజాయి బ్యాచ్ మొత్తం రోడ్ల మీదే ఉంటుంది. ఇది అయ్యగారు వస్తే రేపు జరగబోయే పరిస్థితి అది ఆంధ్రప్రదేశ్లో.